బారూక్ హషేం. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క హనుక్కా పండుగ గురించి కొన్ని విషయాలు నేను చెప్పి హనుక్కా అనే మాటకి అర్థం ఏంటంటే ఎవరైనా చెప్తారండి? హనుక్కా అనే మాటకి అర్థం, హనుక్కా అనేది హిబ్రూ పదము. ఆ పదానికి అర్థం ఏంటి? హనుక్కా అనే మాటకి అర్థం ఏంటంటే ప్రతిష్ఠించుట అని అర్థం అండి. డెడికేట్ చేయడం, డెడికేషన్, ప్రతిష్ఠించడం అని అర్థం. మరి దేన్ని ప్రతిష్ఠించారు? అసలు ఈ పండుగ ఎందుకు చేసుకుంటున్నారు? మనం ఎందుకు చేసుకోవాలి? ఈ పండుగ ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎప్పటి నుంచి అమల్లో ఉంది, ఎప్పటి నుంచి పండుగను జరుపుతున్నారు అనే విషయాన్ని మనం చూస్తున్నట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు మరి ఈ పండుగ గురించి అనేకమైన విషయాలు మరి తెలియజేస్తూ ఉన్నారండి. వారిని బట్టి నేను ఈ విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. హనుక్కా అనే పండుగ నిజానికి క్రీస్తకం అంటే క్రీస్తకం కాదు, యాక్చువల్గా మెస్సయ్య వారి పుట్టక ముందు 165 సంవత్సరాల క్రితము అలెగ్జాండర్ అనేటువంటి చక్రవర్తి ఉండేవాడు. మీకు అందరికి తెలుసు అలెగ్జాండర్. చదువుకున్నారు మీరు అందరూ, మనందరం కూడా అతని గురించి చదువుకున్నాం. అతను ప్రపంచం మొత్తాన్ని కూడా జయించాడండి. ప్రపంచం మొత్తాన్ని కూడా ఆక్రమించుకుని అతను ఏం చేశాడంటే అతని దగ్గర కొంత మనుషుల్ని గవర్నర్లుగా పెట్టి ఆయా ప్రాంతాలను పరిపాలించమని వారికి అప్పచెప్పాడు అనమాట. ఆ తర్వాత కొన్నాళ్ళకి అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ గవర్నర్లు ఏమయ్యారంటే ఏ ప్రాంతంలో వారు గవర్నర్లుగా నియమించబడ్డారో ఆ ప్రాంతానికి వాళ్ళు రాజులుగా, తర్వాత వాళ్ళు ఆ ప్రాంతానికి రాజులుగా వారు చలామణి అయ్యారనమాట. అయితే యాంటియోకస్ ఎపిఫానిస్ అనేటువంటి వ్యక్తి సెల్యూసిడ్ కింగ్ అనమాట అండి. ఇతను ఏమయ్యాడనంటే యోదయ ప్రాంతానికి, అంటే ఇశ్రాయేలు ప్రాంతానికి, ఇజ్రాయెల్ దేశం యొక్క పరిసర ప్రాంతాలకు అతను రాజు అయ్యాడనమాట అండి. అతని కాలంలో యెరూషలేముని ఏం చేశాడంటే ఈ యొక్క అంటే మెస్సయ్య పుట్టక ముందు 165 సంవత్సరాల క్రితం, అంటే ఈ చరిత్ర బైబిల్లో లేదు. బైబిల్లో మరి పాత నిబంధన గ్రంథాల్లో చివరి గ్రంథం ఏంటండి? మలాకి గ్రంథం. క్రొత్త నిబంధన గ్రంథాల్లో మొదటి గ్రంథం ఏంటి? మత్తయి సువార్త. ఈ రెండు గ్రంథాలకి మధ్యన 400 సంవత్సరాల చరిత్ర ఉంది. దాన్ని చీకటి యుగం అంటారు క్రైస్తవులు. ఎందుకు అనంటే ఆ 400 సంవత్సరాల చరిత్ర ఏమైందో ఎవరికి తెలియదండి. కానీ అది చరిత్ర కదా, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఉంది. ఎక్కడ ఉంది అని అంటే కొన్ని గ్రంథాల్లో దొరికిందనమాట అండి. ఆ గ్రంథాల్లో దొరికినటువంటి వాటి ఆధారంగా మరి ఈ చరిత్రను మనం తిరిగేసినప్పుడు ఈ మెస్సయ్యాకు పూర్వం 165 సంవత్సరాల క్రితం ఈ యాంటియోకస్ ఎపిఫానిస్ అనేటువంటి రాజు కాలంలో యెరూషలేమును ముట్టడించి యెరూషలేములో ఉన్న ఆలయం ఏదైతే ఉందో సొలొమోను మహారాజు గారు కట్టించిన ఆలయము బబులోను చక్రవర్తి కాలంలో అది పడగొట్టబడిందండి. తర్వాత ఎజ్రా నెహెమ్యా గారి కాలంలో దాన్ని మరలా పునర్నిర్మించడం చేశారు. దాన్ని ఏం చేస్తారంటే మరలా దాన్ని బాగు చేశారు. నెహెమ్యా గారి కాలంలో దాన్ని గోడలు మరలా కట్టి దాన్ని మరలా అక్కడ ఆరాధన జరిపించేవారు అనమాట. అయితే సరిగ్గా యాంటియోకస్ ఎపిఫానిస్ అనేటువంటి ఈ వ్యక్తి యొక్క కాలంలో ఏమైందంటే ఆ యొక్క ఆలయాన్ని మరలా దాన్ని కైవసం చేసుకుని అక్కడ దాన్ని మరలా అపవిత్రం చేశారన్నమాట. ఆలయంలో మరి యూదులకి నచ్చనిది ఏంటంటే పందినండి. పంది నచ్చదు. పందిని అపవిత్రంగా పోలుస్తాం. మనం కూడా పందిని అపవిత్రంగానే భావిస్తాం. సో ఈ యొక్క పందిని తీసుకుని వచ్చి ఆలయంలో బలిపీఠం మీద పెట్టి దాన్ని వధించారనమాట. దానికి ముందు ఏం చేశారంటే ఒక పంది ఆకారాన్ని, ఒక విగ్రహాన్ని యెరూషలేములో ఉన్న ఆలయంలో దాన్ని ప్రతిష్ఠించి ఈ పందిని ఆ విగ్రహానికి బలి ఇచ్చి దాని మాంసాన్ని అక్కడున్న యూదులు తినమని చెప్పి ఆర్డర్ వేశారనమాట. ప్రాణాల మీద తీపి ఉన్నటువంటి కొంతమంది యూదులు ఏం చేశారంటే వాళ్ళు చెప్పినట్టు వినేసి దాన్ని అపవిత్రం చేశారు. కొంతమంది ప్రాణభయం లేని వారు ఏం చేశారంటే దాన్ని వ్యతిరేకించారు. మా దేవుని ఆలయం ఇది పవిత్రమైన ఆలయం, మేము ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి దాన్ని పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాం, ఇప్పుడు మీరు దీన్ని అపవిత్రం చేస్తే మేము ఊరుకోమని వారి మీద తిరుగుబాటు చేశారు. వారి మీద తిరుగుబాటు చేసి ఆలయమును ఏం చేశారంటే, మరి యూదులు తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది,
తిరుగుబాటు చేసింది ఎవరి మీద? గ్రీకుల మీద. యాంటియోకస్ ఎపిఫానిస్ అనే వ్యక్తి ఎవరంటే గ్రీకులు అనమాట. ఆ రోజుల్లో ప్రపంచాన్ని వాళ్ళు జయించారు. అటువంటి ఎక్కువ మంది ఉన్నటువంటి గ్రీకులను ఎదిరించడం అంటే ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం అండి. ఒకానొకప్పుడు ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేవారు. ఇండియాలో చాలా మంది భారతీయులందరూ కూడా ఆ పరిపాలన వాళ్ళు చేసే వాటన్నిటికి వ్యతిరేకించి నిలబడినప్పుడు వీళ్ళలో కొంతమందిని చంపేశారు. మన ఇండియాలో ఉన్న వాళ్ళని కొంతమందిని చంపేయడం, కొంతమందిని తీసుకెళ్లి అండమాన్ లాంటి జైల్లో పెట్టడం, మరి రకరకాలుగా హింసించడం చేశారు. చివరికి ఎట్టకేలకి ఏం చేశారంటే మన వాళ్ళు అందరూ కూడా ఒకేసారి తిరుగుబడేసరికి బ్రిటిష్ వాళ్ళు భయపడి మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారనమాట. అలాగే ఈ ఇజ్రాయెల్ దేశమును కూడా ఏం చేశారంటే ఎప్పుడైతే యూదుల్లో భక్తిగల యూదులు కొంతమంది తిరుగుబాటు చేశారో వాళ్ళని ఏమన్నారంటే మక్కాబీయులు అని పిలిచారండి. తిరుగుబాటు చేసిన యూదులను ఏమన్నారంటే మక్కాబీయులు అన్నారన్నమాట. ఈ మక్కాబీయులు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో గ్రీకులు భయపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడి ఏం చేశారంటే యెరూషలేముని వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఒక్క రోజులో జరుగుంటుందా ఇది? ఇంత జరగలేదు. 2 సంవత్సరాల పోరాటం జరిగింది. ఏ రోజైతే యెరూషలేమును ఆ యొక్క ఆలయాన్ని అపవిత్రం చేసి ఆలయంలో పందిని బలి ఇచ్చి ఆ పంది మాంసము తినమని యూదులకు పెట్టి అనేకమంది యూదులను చంపి ఏ ఆలయాన్ని అయితే అపవిత్రం చేశారో, ఏ రోజునైతే అపవిత్రం చేశారో అదే రోజున మరలా భక్తిగల యూదులు ఆ యెరూషలేం ఆలయాన్ని శుభ్రంగా కడిగి దాన్ని మరలా దీపాలతో వెలుగులతో నింపి దాన్ని పునఃప్రతిష్ఠ చేశారనమాట. ప్రతిష్ఠించారు. దానినే ఆ ప్రతిష్ఠించిన రోజే ఏ రోజు అంటే కిస్లేవ్ నెల 25వ తారీఖు సాయంత్రం అనమాట. అర్థమైందండి? కిస్లేవ్ నెల 25వ తారీఖు సాయంత్రం అంటే మనకి సరిగ్గా నెల ఈ సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు సాయంత్రం వచ్చిందనమాట. సో ఆ రోజున వాళ్ళు ఏం చేశారంటే మరి ఆ ఆలయాన్ని శుభ్రం చేసి అక్కడ ఏం చేశారంటే మరి అక్కడ ఒక దీపాన్ని వెలిగించాలి, మెనోరాన్ని వెలిగించాలని చూశారు. చూసినప్పుడు వారికి ఇలా మొత్తం అంతా వెతుకుతూ ఉంటే ఒక చిన్న బుడ్డి, ఒక నూనె బుడ్డిలో, ఈ చిన్న బుడ్డిలో, ఇది ఒలివ నూనె కదండి, ఇది శ్రేష్టమైన ఒలివ నూనె. ఇటువంటి ఒలివ నూనె దొరికిందనమాట వారికి. దొరికినప్పుడు వెంటనే ఆలోచించలేదు. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని తీసుకొచ్చి ఆ ఒలివ నూనెను తీసుకొచ్చి ఒక దాని మీద పోసి ఒక దాంట్లో పోసి దాన్ని వెలిగించారనమాట. దాన్ని వెలిగిస్తే అది ఒక్కరోజే వస్తుంది. నిజానికి అమ్మాయి ఒక్కరోజు వచ్చినా పర్వాలేదు, ఆలయంలో మనము దీపం వెలిగించాం చాలు మనకు అని చెప్పి దాన్ని వెలిగించారు. వెలిగించి వెళ్ళిపోయారు. అక్కడ ప్రార్థన చేసుకున్నారు. మరలా వాళ్ళ గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత రోజు వచ్చి చూశారు. వచ్చి చూస్తే అది వెలుగుతానే ఉంది. దాని స్తోత్రం. మరలా ప్రార్థన చేసుకున్నారు. తర్వాత మరలా వారి ఇంటికి వెళ్ళిపోయారు. మరలా 3వ రోజు వచ్చి చూశారు. ఆరిపోయిందండి, వెలుగుతానే ఉంది. ఎన్ని రోజులకు నూనె? అది ఒక్కరోజు వచ్చే నూనె. కానీ 2 రోజులు వచ్చింది, 3 రోజులు వచ్చింది, 4 రోజులు వచ్చింది. ఇలా తిరుగుతానే ఉన్నారు, వస్తున్నారు. ఏంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది, ఇంత గొప్పగా ఉందేంటి? ఒక్కరోజు వచ్చే ఆయిల్ 8 రోజుల పాటు వెలుగుతానే ఉందండి. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 8 రోజుల పాటు వెలగడం అనేది ఇశ్రాయేలీయుల చరిత్రలో ఒక గొప్ప అద్భుతంగా వారు భావించారు. అందుకనే ఈ పండుగను 8 రోజుల పాటు జరుపుకోవాలి అని మక్కాబీయులు ఏం చేశారంటే నిర్ణయించారనమాట. అందుకనే ఈ రోజుకి కూడా వారు ఏం చేస్తారంటే ఆ 8 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కొక్క దీపాన్ని కలుపుకుంటూ 8 రోజులు 8 దీపాలు 9 దీపాలు వెలిగిస్తారనమాట. ఈ వెలిగించబడి ఈ దీపాల్లో మధ్య దీపం చూసారా? ఈ మధ్య దీపము కొంచెం పైకి ఉంది, మిగతా వాటి కంటే పైకి ఉంది. దాన్ని ఏమంటారండి? షమాష్ క్యాండిల్ అని పిలుస్తారు. షమాష్ క్యాండిల్ అంటే, షమాష్ అంటే మషియాక్ అని అర్థం అనమాట. మషియాక్ అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ క్యాండిల్ మెస్సయ్యాకు సాదృశ్యం అయితే ఆ మెస్సయ్య ఏం చేస్తారంటే లోకములో ఉన్న అందరినీ వెలిగిస్తారనమాట. పరమ తండ్రికి స్తోత్రం. ఎక్కడైనా ఉంది ఈ మాట? ఎక్కడుందండి? యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం.
ఒకటో అధ్యాయం 3వ వచనం అండి. కలిగి ఉన్నది ఏదియు మెస్సయ్య లేకుండా కలగలేదు. ఆ మెస్సయ్యలో జీవం ఉండెను. మెస్సయ్యలో ఉన్న జీవము మనుషులకు వెలుగై ఉండెను. సర్వలోకంలో ఉన్న మనుషులందరికీ అది ఎలా ఉందండి? వెలుగుగా ఉందన్నమాట. సో ఆ వెలుగు ఏం చేస్తుందనంటే అందరిని వెలిగిస్తుంది అని చెప్పి క్రిందకి చెప్తున్నాడు. 5వ వచనం చదవండి, 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని. అందుకనే మనకు ఇక్కడ ఉండేటువంటి ఈ కింద బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి బ్రాంచ్ లో కూడా ఇది దీపం వెలిగించిన తర్వాత ఏం చెప్పామండి? ఆ దీపాన్ని అలా చూస్తూ ఉండాలన్నమాట. యూదులందరూ ఏం చేస్తారంటే కనీసం 5 నిమిషాల పాటైనా ఆ దీపాన్ని అలా చూస్తూ ఉంటారు. దేనికి ఈ సాదృశ్యం? ఎందుకు ఈ పండుగ అని అడిగితే ఈ పండుగ పేరేంటండి? హనుక్క. కానీ తెలుగులో దాని అర్థం ఏంటంటే ఆలయ ప్రతిష్ఠిత పండుగ. బైబిల్ ఎక్కడుంది? యోహాను సువార్త 10వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఉందన్నమాట. ఇది మీకు అందరికీ తెలిసిందే, మీకు మళ్ళీ ప్రత్యేకంగా చదవద్దు. అయితే ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగకు ప్రాముఖ్యత ఏమిటి అని అంటే ఏంటండి ప్రాముఖ్యత? ఏంటండి ప్రాముఖ్యత ఏంటి? వెలుగు. హల్లెలూయా, పరమతని స్తోత్రం. ఆ వెలుగు ఎవరు అని అడిగే మెస్సయ్య అనమాట అండి. ఆ మెస్సయ్య ఏం చేస్తున్నారంటే లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని కూడా వెలిగిస్తున్నారు. వెలిగించబడదామా? ఆరిపోయే దీపంలాగా ఉందామా? వెలిగించబడదామా? వెలిగించబడాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలండి? ఆ దీపం ఊరికనే వెలిగించబడలేదండి. యెరూషలేములో ఉన్న ఆలయంలో ఆ దీపం ఊరికే వెలిగించబడలేదు. ఆ వెలిగించబడ్డం వెనక ఎంతో కష్టం ఉంది, చాలా కష్టం ఉందండి. మక్కాబేయుల చరిత్ర గ్రంథం మీకు ఏమైనా పుస్తకం దొరికితే ఒకసారి చదవండి. నా దగ్గర యాప్లో ఉంది. ఇప్పుడు చదివితే అంత టైం లేదు కాబట్టి నేను చదవలేకపోతున్నాను. భయంకరమైన శ్రమలు ఉన్నాయి. ఆ వెలుగు వెనకాల ఏమున్నదండి? భయంకరమైన శ్రమలు ఉన్నాయి. కొన్ని లక్షల మంది యూదుల ప్రాణాలు ఉన్నాయండి. కొన్ని లక్షల మంది యూదుల యొక్క ప్రాణ త్యాగాలు ఉన్నాయి. కొంతమంది తల్లుల యొక్క త్యాగం ఉందండి. తల్లుల త్యాగం ఎలాంటిదో తెలుసా అండి? చదవడానికి నాకు సమయం లేదు కాబట్టి నేను త్వరగా చెప్తున్నాను. తల్లులు తమ పిల్లలకు సున్నతి చేయించిన తల్లుల మెడలో ఆ పిల్లలను చంపి ఆ యొక్క 2 చేతులు వెనక్కి విరగ్గట్టి ఆ తల్లుల మెడలో వేసి ఆ తల్లులను వివస్త్రలు చేసి ఆ తల్లులను నిలువునా చంపారనమాట అండి. పిల్లడికి ఏమైనా అయితే తల్లి తట్టుకోగలదండి? తల్లి తట్టుకోలేదు, తండ్రి కూడా తట్టుకోలేడు. కానీ కళ్ళ ముందే తమ పిల్లలకు సున్నతి చేయించిన పిల్లల్ని చంపుతా ఉంటే తల్లులు ఎలా ఉన్నారు తెలుసా? చంపుతే చంపుకొని, కానీ మేము తోరానే పాటిస్తాం. ఓరే బాబు, మీ చిన్నపిల్లలకి సున్నతులు చేయిస్తే వాళ్ళు వచ్చి చంపేస్తారా బాబు అంటే చంపితే చంపుకొని, మేము మాత్రం తోరానే పాటిస్తాం. ఒరే బాబు, మీరు సబ్బాతులు పాటించకండి, మీరు శనివారం ఆరాధనకు రాకండి, శనివారం కాదు వాళ్ళతో కలిసి ఆదివారం వెళ్ళిపోండి, సూర్య ఆరాధన చేయండి అని చెప్పి బలవంతంగా చేసినా సరే వాళ్ళు ఏమన్నారు తెలుసండి? ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలు పోయినా సరే మేము విశ్రాంతి దినమును అమంగళము చేయము, మేము ధర్మశాస్త్రమును అపవిత్రము చేయము. ప్రాణ త్యాగాలండి. కనపడిన వారిని కనబడినట్టుగా చంపేస్తా ఉంటే పారిపోవలసింది పోయి నన్ను కూడా చంపే అని ఎదురుగా వెళ్ళినటువంటి త్యాగం, ధైర్యం. అర్థమైందండి? ఒక్క సీతారామరాజు గారు నన్ను చంపితే నీకు ధైర్యం ఉంటే నా గుండెలో తోట దించుని ఎదురుగా నిలబడ్డాడు కదా. అటువంటి సీతారామరాజులు లక్షల్లో ఉన్నారండి యెరూషలేములో. మేము తోరానే పాటిస్తాం. చంపేస్తారా? చంపేసుకోండి, రండి. తల్లులు, పిల్లలు, భార్యలు, భర్తలు ఎదురెళ్ళి చనిపోయారండి. భయంకరమైన చరిత్ర. అంతమంది ప్రాణత్యాగం చేసిన తర్వాత వచ్చింది ఆ వెలుగు. మీరేం చేశారని వచ్చింది మీ ఇంటికి వెలుగు? మీరేం చేశారు? మనమేం చేసాం? మనం ఏమాత్రమైన త్యాగం చేశామా? 1 గంట త్యాగం చేసి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయగలుగుతున్నామా? 1 షబ్బాతు
తండ్రి కోసం కేటాయించి తండ్రి సన్నిధిలోకి రాగలుగుతున్నామా? ఒక్కరోజు తండ్రి కోసం మీరు గడపగలుగుతున్నారా? ఆలోచన చేయండి. మీరు ఏమి త్యాగం చేశారని ఆ దీపాన్ని వెలిగిస్తున్నారు? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన తరపున ఆ దీపం వెలిగించడానికి ఎంతోమంది చనిపోయారు. ఒక ఆయన కూడా ప్రత్యక్షంగా ప్రాణం పెట్టాడు. పెట్టిన ఆయన ఏమన్నాడంటే, నేను లోకమునకు, యోహాను సువార్త 8:12. మరలా యెషువా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో ఉండకూడదండి. ఇంకా చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి. ఏ వెలుగండి? ఆ జీవం ఎవరిలో ఉంది? మెస్సియాలో ఉంది. ఆ జీవపు వెలుగులో, ఆ జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో చెప్పాను. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మామూలు వెలుగు కాదండి, జీవపు వెలుగు. ఒక్కసారి వెలిగించబడిందా 8వ రోజు వరకు ఆరిపోదా దీపం. 8వ రోజు అంటే, 8వ రోజు అంటే దేనికి సాదృశ్యం అండి? నూతన ప్రారంభానికండి. 7వ రోజు దేనికి సాదృశ్యం? షబ్బాతుకు సాదృశ్యం. 7 రోజులు బ్రతకడానికి దేనికి సాదృశ్యం అంటే మన నిండు జీవితానికి సాదృశ్యం అండి. 7 రోజులు అంటే 70 సంవత్సరాల ఆయుష్. 8వ రోజు అంటే నూతన ప్రారంభం. అంటే ఈ భూమి ఆకాశము కాకుండా క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వచ్చే దినం ఏదేనంటే 8వ దినం అండి. సో 8వ దినం వరకు కూడా ఒక్కసారి వెలిగించబడితే ఆ వెలుగు అలా వెలుగుతూనే ఉంటది అనమాట. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జకరియా గ్రంథం 4:6 ఒక మాట రాయబడిందండి. జకరియా గ్రంథము 4:6. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలు ప్రత్యక్షమగు అదోనాయి వాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుని ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా హర్షం సెలవిచ్చెను. ఎవరి వలన కాదంటండి? శక్తి చేత కాదు, బలము చేత కాదు, పవర్ కాదు, స్ట్రెంగ్త్ కాదు, ఏది కాదు. హర్షం యొక్క ఆత్మ చేతనే ఇవన్నీ జరుగుతాయండి. మక్కాబీలు ఏమి నమ్మారంటే దీన్ని నమ్మారు. దీన్ని ఒక గొప్ప ప్రిన్సిపల్ గా వాళ్ళు ఎంచుకుంటారనమాట. మక్కాబీలు దేన్ని నమ్మారనంటే, ఈ పోతే పోని ప్రాణాలు, ఏదో ప్రాణాలు కాదు. ఏదైనా చేయాలంటే హర్షం యొక్క ఆత్మ వచ్చి చేయాలి. ఆ ఆత్మ ఎవరండి? మెస్సియాకు. ఆ మెస్సియా వచ్చి చేయాలని చెప్పి వాళ్ళ ప్రాణాలు కూడా తెగించిన వాటి గొప్ప ఆ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో, ఆ విశ్వాసం వెనుక ఏముందండి? విజయం ఉందండి. వాళ్ళ విజయం వెనకాల విశ్వాసం ఉంది. వాళ్ళ విశ్వాసం వలన వాళ్ళకి విజయం వచ్చిందనమాట. అందుకనే మన పౌలు గారు కూడా మాట చెప్తున్నారు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19. మీ దేహము ఎలోహిం వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని ఉన్నదని మీ దగ్గర మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో ఎలోహిమును మయపరచుడి. చాలండి. ఇప్పుడు చెప్పండి, ఏ ఆలయాన్ని ప్రతిష్ఠించాలి మనం? పౌలు గారు ఏం చెప్తున్నారంటే 6:19 మీ దేహము ఎలోహిం వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదట. ఎలా ఉన్నాయి మన ఆలయాలు? ఆలయ ప్రతిష్ఠిత పండుగ చేసుకునే మనము, మన హృదయాలు ఎలా ఉన్నాయి, మన ఆలయాలు ఎలా ఉన్నాయి, మనం దేహాలు ఎలా ఉన్నాయి, ఈ దేహాలతో మనం ఏం చేస్తున్నాం? నిజంగా దేవుణ్ణి మహిమపరిచే విధంగానే ఈ దేహాలు పెంచుతున్నామా? లేదంటే ఈ దేహాలతో ఏమైనా పాపాలు చేసేసి ప్రభు సన్నిధిలోకి వచ్చి ఒప్పేసుకుంటే క్షమించేస్తాడని వదిలిపెట్టేస్తున్నామా? ఒకసారి ఆలోచించేయండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ హృదయములతో దేవుని మహిమపరచని చెప్పలేదు, మీ దేహాలతో దేవుని మహిమపరచమని రాయింది. దేహములు ఇప్పుడు నిజంగా పరమ తండ్రికి కావాల్సినవి ఏంటంటే, ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మీ దేహాలు, మీ దేహమనే దేవాలయాలను ప్రతిష్ఠించుకోండి.
ఒకవేళ ఇంతవరకు తెలుసో తెలియక ఏమైనా తప్పులు చేసినట్లయితే వాటన్నిటిని విడిచిపెట్టేద్దాం. ఎందుకనంటే ఇదే పౌలు గారు మన దేహాల గురించి ఇంకేం మాట్లాడుతున్నారంటే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం అండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఎలోహింకి అనుకూలములోనైనా సజీవ యాగముగా ఏంటండి, ఆ హృదయాలు ఆత్మలు కాదు కావాల్సిన దేవునికి, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని ఎలోహిం వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పరమ తండ్రికి స్తోత్రం. పరమ తండ్రికి కావాల్సిందండి మీ హృదయాలు, మీ ఆత్మలు కావాలి, కానీ వాటితో పాటు మీ దేహాలు కూడా కావాలి. దేహం ఎలాగైపోయినా పర్వాలేదు. రోమన్ క్యాథలిక్ సంఘం వారు ఏం చేస్తారంటే, కొంతమంది వేశ్యలు ఉంటారు, వేశ్యలు రాత్రంతా గడించింది, ఆ తెల్లవారుజామున అక్కడికి వెళ్ళి దానిలో కొంత దశం భాగం తీసి అయ్యగారికి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటారంట. అయ్యగారు కూడా ప్రార్థన చేస్తారు. ఏమని? రాత్రి అంతా చేసిన పాపం అంతటిని తుడిచివేయమని ప్రార్థన చేస్తారంట. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఈ శరీరాలు దేవునికి అవసరం లేదు, మన ఆత్మలో శుద్ధిగా ఉన్నామా లేదా. ఆత్మలో శుద్ధిగా ఉండడం అంటే ఏంటి? ఈ శరీరంతో ఏ పాపం చేసినా పర్వాలేదు. కానీ దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది, ప్రియ సోదరులారా, ఈ శరీరములనే దేహములను లేదంటే ఈ శరీరములను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోమని, అంటే డెడికేషన్, ప్రతిష్ఠించటం. హనుక్కా అనే పండుగ దేన్ని సూచిస్తుందంటే ఎప్పుడో పడిపోయినటువంటి మరి యెరూషలేములో కట్టబడినటువంటి ఆలయాన్ని సూచించట్లేదు, కానీ దానితో పాటు మన ఈ దేహములనే శరీరము లేదంటే ఈ శరీరములనే ఆలయాలను కూడా సూచిస్తుందన్న విషయాన్ని మీరు గమనించాలని తెలియజేస్తా ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా ఎలోహిము తన ఐశ్వర్యము చొప్పున యెషువా మెస్సీయనందు మహిమలో మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తున్నారండి. తన ఐశ్వర్యము చొప్పున మెస్సీయ యెషువానందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా ఆయన తీరుస్తారు ఖచ్చితంగా. ఎలా తీరుస్తారంటే గొప్ప మిరాకిల్ చేయడం ద్వారా ఆయన తీరుస్తారండి. కాబట్టి ఈ పండుగలో మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మీ దేహాలనే ఆలయాలని పరిశుద్ధముగా చేసుకోండి, దాన్ని మరలా తిరిగి ప్రతిష్ఠించుకోండి. ఎలా ప్రతిష్ఠించుకోవాలండి, ఏం చేయాలండి? యెషువా మెస్సీ వారు సమాధానం చెప్పారు. యెషువా మెస్సీ వారు ఏం సమాధానం చెప్పారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, త్వరగా తీయండి, సమయం అయిపోయింది. 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. చూసారండి, చదవండి సార్. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. ఏమిటండి వెలుగు? ఏమిటండి వెలుగు? మరి మధ్యాహ్నం ట్రైన్లో వచ్చేటప్పుడు మదర్ని ఒక మాట చెప్పారు, ఆ మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి ఆదాము హవ్వలను పరమ తండ్రి సృజించినప్పుడు వారికి ఏ విధమైన వస్త్రాలు ఉండేవట అంటే వెలుగు వస్త్రాలు ఉండేవట. వెలుగుతో తయారు చేయబడిన వస్త్రాలు. వారి ఒంటి మీద వారికి చర్మము ఉన్నది అనే విషయం కానీ, చర్మం లోపల అవయవాలు ఉన్నవనే విషయం కానీ ఏమీ తెలియదు అనమాట. వాళ్ళు వెలుగుతో నింపబడి ఉన్నారు. వారి దేహాలు ఎలా ఉన్నాయటండి? వెలుగుతో నింపబడి ఉన్నాయి. ఎప్పుడైతే వారు అతిక్రమించారో, ఎప్పుడైతే తండ్రి యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో, అప్పుడు ఏమైందంటే ఈ వెలుగు అంటే ఈ వెలుగు వస్త్రాలు ఆటోమేటిక్గా ఫేడ్ అయిపోయాయంట. ఈ వెలుగు ఏమైందంటే అలాగే దాని వెలుగు తగ్గిపోయిందంటండి.
ఈ దేహాల మీద ఉన్న వెలుగు తగ్గిపోయిందంట. తగ్గిపోవడం వలన ఈ చర్మం కనబడ్డదట. ఈ చర్మం కనబడినప్పుడు వారిద్దరూ మరి ఏం చేశారంటే వారి చర్మాలు వారు చూసుకోవడం మొదలు పెట్టారంట. చూసుకున్నప్పుడు ఈ చర్మాల మీద వారికి కామ కోరికలు పుట్టాయంటండి. ఎప్పుడైతే ఈ కోరికలు పుట్టాయో అప్పుడు వారు ఒకరినొకరు చూసుకుని సిగ్గుపడ్డారట. అర్థమైందండి? కాబట్టి వారు ఏం చేశారంటే దీన్ని కప్పుకోవాలి. ఇప్పుడు అర్జెంటుగా ఏం చేశారంటే ఆకులతో వారు భయపడి దాక్కున్నట్లుగా ఆ ఆకులతో వారు చుట్టుకున్నట్లుగా వారికి సిగ్గంటే ఏంటో తెలిసిందనమాట అండి. ఎప్పుడు తెలిసిందండి? పాపం చేసినప్పుడు, వారి దగ్గర నుంచి ఆ వెలుగు పోయినప్పుడు అనమాట అండి. కాబట్టి ప్రియ సోదరులారా, వెలుగు రావాలి. ఈ చివరి దినాల్లో మరలా ఆ వెలుగు వస్త్రాలు మనకి ఇవ్వడానికి పరమ తండ్రి ఇష్టపడుతూ ఉన్నారు. పరమ తండ్రి స్తోత్రం, హల్లెలూయా. మీరు నిజానికి ఏమనుకుంటారంటే చెప్పే మాటలు ఎప్పుడు అలా చెప్తూ ఉంటారు అనుకుంటారు, కానీ ఆలోచించండి, ఇవన్నీ కూడా నిజంగా నిజాలు. మీరు ఎప్పుడైతే ఆ వెలుగు గురించి ఆలోచన చేసి ఆ వెలుగు వస్త్రాలు పొందుకోవాలని చూస్తారో ఖచ్చితంగా మీకు ఆ వెలుగు వస్త్రాలు అందించబడతాయి. ఏంటో తెలుసండి, ఆ వెలుగు వస్త్రాలు మీ సత్క్రియలే. మనుష్యులు చదివారు కదా ఇందాక, మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు. వెలుగు అంటే ఏంటండి? సత్క్రియలే. మీరు ఏదైతే నీతి క్రియలు చేయాలనుకుంటున్నారో ఆ నీతి క్రియలు మీరు చేసినప్పుడు మీ వెలుగు ఏమవుతుందండి? ప్రకాశించబడుతుంది. ఆ ఒక్కసారి ఆ వెలుగు వెలిగించబడితే 8 దినాల వరకు ఆ వెలుగు ఆరిపోదు, అది కంటిన్యూస్ గా వెలుగుతూ ఉంటది. అలా వెలిగించబడడానికి మీరు నేను మనందరం కూడా సిద్ధంగా ఉందామా? ఏం చేద్దామండి? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే హషేం యొక్క ఆజ్ఞలు పాటించడం అనే కాదు, కానీ వాటితో పాటు కొన్ని నీతి క్రియలు మనం చేయవలసి ఉందన్నమాట. నీతి క్రియలు చూడండి, సదేకా చేయటం, పేదవారికి భోజనాలు పెట్టడం, లేకపోతే మనకున్న దాంట్లో నుంచి మరి లేని వారికి ఏదన్నా పంచి పెట్టడం, లేదంటే చక్కని వస్త్రాలు బహుకరించడం, లేదంటే వారిని ప్రేమించి వారికి కావాల్సిన అవసరాల్లో వారికి మనం ఆదుకోవటం, ఇటువంటివన్నీ కూడా నీతి వస్త్రాలేనమాట. సదేకా చేయడం వలన ఉపయోగం ఏంటో తెలుసా? మన మీదకి వచ్చే తీర్పులు తప్పించబడతాయండి. నిజానికి అంటే చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒకవేళ నేను ఈరోజు ఒక యాక్సిడెంట్లో చనిపోవాలనుకోండి, మామూలుగా వెళ్తా యాక్సిడెంట్ అయ్యి చనిపోవాలనుకోండి, చనిపోవాల్సి ఉందనుకోండి, నేను నిన్న గనక ఎవరికైనా ఒక పూట భోజనం పెడితే ఈ రోజు నా మీద నుంచి ఆ శిక్ష పోద్దనమాట. తెలుసా మీకు? తప్పించబడతాం, దేవుని యొక్క తీర్పు నుంచి తప్పించబడతాం. నీతి క్రియలు అలవరుచుకోండి, వెలుగును సంపాదించుకోండి. ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుందంటే చీకటిలోనికి ప్రవేశింపనీయక వెలుగులోనికే అంటే మెస్సయ్యతోనే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అట్టి కృప మీ అందరికీ కలుగును గాక. ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠిత పండుగలో మీరందరూ గొప్ప వెలుగుతో నింపబడాలని నేను కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. తండ్రి తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.